తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలు చాలా చాలా ఖరీదైపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి ప్రభుత్వ రంగాలు. ఈ రెండింటిని శక్తి ఉన్న వాళ్ళు, అంటే పెన్షన్ అంటే రిటైర్ అయిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ ఒకే రకమైన శారీరక స్థితిలో ఉండరు. కొందరు తిరగలిగే స్థితి ఉంటుంది, కొందరు ఏదైనా పని చేసే స్థితి ఉంటుంది, కొందరు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. తిరగలిగిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ విద్యారంగం, అది ప్రైమరీ స్కూల్ నుంచి కేజీ తరగతులతో సహా యూనివర్సిటీ వరకు కూడా బాగా అయ్యేటందుకు కొరకు మీ గొంతు కూడా మీరందరూ కూడా మాట్లాడాలని, అందులో భాగస్వాములు కావాలని మన తర్వాత తరాలకు. ఎందుకంటే చదువులోనే అంతరాలు వచ్చినాయి, రాజ్యాంగంలోనేమో ఆర్థిక సామాజిక అంతరాలు తొలగించడానికి రాజ్యాంగం పనిచేస్తుందని చెప్పి 1950 26 జనవరిలో మనం అమల్లోకి తెచ్చుకుంటే అది కాదు కదా. దానికి అంటే అటువంటి అంతరాలు తొలగిస్తేందుకు విద్య తోడ్పడుతుంది అని చెప్పి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు చెప్తే, కానీ మేము అలా ఉంచామని చెప్పి విద్యలోనే అంతరాలు సృష్టిస్తాం. 21వ శతాబ్దంలో కూడా పిల్లల మస్తిష్కాలలో మనసులలో ఎక్కువోడు తక్కువోడు, ప్రభుత్వ బల్ల చదివితే అతి తక్కువోడు, తక్కువ ఫీజుతో చదివితే ఆ మధ్యలోడు 5 లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివితే చాలా గొప్పోడు అనే రకంగా పిల్లల మనసుల్ని పాడు చేస్తున్న స్థితి కనిపిస్తుంది ఈ అంతరాలు.